గైస్ జస్ట్ ఇప్పుడే 'కల్కి' మూవీ అయితే చూడడం జరిగిందనమాట. 'ప్రభాస్' గారి 'కల్కి' మూవీ. అండ్ సో, ఈ చిత్రాన్ని చూసిన తర్వాత నాకనిపించినటువంటి ఫీలింగ్ ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎలా ఉంది? ఏంటి? అని ఆలోచించడం కన్నా ఇతరులతో కనుక్కోవడం కన్నా ఈ మూవీని ఖచ్చితంగా థియేటర్‌లో ఒక్కసారి ఎక్స్‌పీరియన్స్ అవ్వాల్సిందే ఎవ్వరైనా సరే. ఎందుకంటే ఇండియన్ స్క్రీన్‌పై ఇలాంటి చిత్రం అయితే ఇప్పటి వరకు రాలేదనైతే చెప్పుకోవచ్చు. ఆ విజువల్స్, ఆ టేకింగ్ మాత్రం నిజంగా ఈ విషయంలో 'నాగార్జున' గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అండ్ ప్రొడ్యూసర్స్‌కి కూడా కుడోస్ చెప్పాల్సిందే మనము. నిజంగా ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా చాలా గ్రాండ్‌గా ఈ చిత్రాన్నయితే తెరకెక్కించారనైతే చెప్పుకోవచ్చు. అండ్ కంప్లీట్‌గా 99% కాదు 100% ఒక హాలీవుడ్ మూవీని చూస్తున్నాం అనే ఫీలే కలుగుతది. అండ్ అన్నీ పాజిటివ్స్ ఉన్నాయి. కాకపోతే నెగెటివ్ అనిపించినటువంటి అంశం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎమోషన్ అనమాట. ఆడియన్‌కి ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వడంలో కాస్త త ఏమంటారు, నాగశ్విన్ గారు అది కనెక్ట్ చేయడంలో తడబడ్డారనైతే చెప్పుకోవచ్చు. తన నెరేషన్‌లోనైతే అదొక్కటి నాకు మైనస్ అనిపించింది. అండ్ ఇక ప్రభాస్ గారి డ్యూరేషన్ కూడా కాస్త తక్కువగానే ఉంటది ఈ మూవీలో. అండ్ ఫ్యాన్స్ అయితే కాస్త "ఎక్కడున్నావయ్యా ప్రభాస్ నువ్వు రావయ్యా" అంటూ అంటే తమలో అనిపిస్తా ఉంటది అప్పుడప్పుడు. ఎందుకంటే సినిమాలో స్టోరీ చాలా ఉన్నప్పటికీ ప్రభాస్ గారి సీన్స్ కొంచెం డ్యూరేషన్ ఓవరాల్ మూవీలో దాదాపు ఒక 45-1 అవర్ ఉంటారేమో. 45 మినిట్స్ టు 1 అవర్ ఉండొచ్చు ప్రభాస్ గారు. కొన్ని సందర్భాల్లో ఫ్యాన్స్‌కి అలా అనిపిస్తది. ఓవరాల్‌గా మూవీని చూస్తున్నాం, ఒక డిఫరెంట్ వరల్డ్‌లో మనం ఉన్నాం అని అనుకుంటూ మూవీని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ప్రభాస్ గారి నుంచి చాలా కామిక్‌గా ఉంటది కొంతవరకు క్యారెక్టర్. చాలా ఎంటర్‌టైన్ అవుతాం అది గూడా. ఆ విషయంలో కూడా 'బుజ్జికి', 'ప్రభాస్‌కి' మధ్య వచ్చేటటువంటి కొన్ని కన్వర్జేషన్స్‌లో అయితే. అండ్ ఓవరాల్‌గా మూవీకి సంబంధించి డెఫినెట్‌లీ చూడాల్సినటువంటి చిత్రము. చిన్న మైనస్ పాయింట్స్ కామనే. కాకపోతే ఇలాంటి చిత్రాన్ని ఒక మహాభారత ఇతిహాసాన్ని తీసుకొని అండ్ ఫ్యూచర్‌ని దృష్టిలో ఉంచుకొని మధ్యలో ఒక 3 వరల్డ్స్‌ని క్రియేట్ జేసి మన ముందుకు ఆ వరల్డ్‌ని తీసుకొచ్చి అందులోకి మనల్ని తీసుకెళ్లడం నిజంగా చాలా గ్రేట్ అనేది చెప్పుకోవచ్చు. ఈ విషయంలో మేకర్స్‌కి మాత్రం నిజంగా కుడోస్. అండ్ ఆహ్, ఎవరి ఫ్యాన్ అయినా సరే ఇలాంటి చిత్రాలు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. అండ్ కొంతవరకు అక్కడక్కడ మనకు ల్యాగ్ అనిపించినప్పటికీ మూవీ మాత్రం ఫైనల్‌గా ఎండింగ్‌కొచ్చేసరికి సర్ప్రైజ్ అవుతాం, థ్రిల్ అవుతాం. 'కల్కి' పార్ట్ 2 కోసం ఖచ్చితంగా వెయిట్ చేసేలా ఆ క్లైమాక్స్ పార్ట్ అనేది ఉంటది. అండ్ నిజంగా ఎస్పెషల్లీ అమితాబ్ బచ్చన్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఏమన్నా యాక్టింగా, ఏమన్నా పెర్ఫార్మెన్సా అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఆయనను చూయించిన విధానం కూడా మస్తు. అండ్ ప్రభాస్ గారి మధ్య, ఆయన మధ్య వచ్చేటటువంటి సీన్స్ గూస్ బంప్స్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్‌గా నాకనిపించినటువంటి ఫీలింగ్ చెప్పాను గదా! సో, మూవీకి సంబంధించి ఖచ్చితంగా మీరందరూ కూడా ఫ్యామిలీతో ఒక్కసారి థియేటర్‌లోనే ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి ట్రై చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై గైస్.